హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను న్యూ మిగ్రేషన్స్ అంటే కొత్తగా వచ్చిన ఇండియా నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి చూద్దాం అనుకుంటున్నానండి. ఇండియా నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి పిల్లలతోటి ఇంగ్లీష్ రాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా. ఇక్కడ ఎలాంటి స్కూల్ చూసుకోవాలి, ఏ స్కూల్ బెటర్ ఏంటనేది నేను ఈరోజు చెప్తున్నానండి. ఇక్కడైతే 3 స్కూల్స్ ఉంటాయండి. 3 స్కూల్స్లో ఒకటి ఓలెంటాలజీ, ఒకటి చార్టర్ స్కూల్, ఒకటి 3 పబ్లిక్ స్కూల్స్. మన ఓలెంటాలజీ అయితే పికప్, డ్రాపింగ్ అన్ని బస్సు ఉంటుంది. పిల్లలకి కిండర్ గార్డెన్ స్టూడెంట్స్కి అయితే ఒకవేళ మీ బేబీ కిండర్ గార్డెన్ బిలో కిండర్ గార్డెన్ వాటికి ఓన్లీ టూ డేసే, వీక్లీ 2 డేసే ఉంటుందండి. అదే మీ పాప ప్రీ స్కూల్ అనుకోండి, ఎలిమెంటరీ స్కూల్లో కూడా ప్రీ స్కూల్ అనేది జాయిన్ చేయొచ్చు. వీక్లీ 4 డేస్ ఉంటుంది, ఓన్లీ 2 అవర్సే ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ కిండర్ గార్డెన్ తర్వాత ఫస్ట్ గ్రేడ్ నుంచి 5 డేస్ ఉంటుంది స్కూలు. అంటే మార్నింగ్ 8 నుంచి 4 వరకు ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ స్కూల్స్ అయితే మనం పే చేయలేము, అది మంత్లీ 2000 అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చార్టర్ స్కూల్స్ అయితే ఇదైతే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి. ప్లస్ ఒక్కటే మైనస్ ఏంటంటే ఏ దీంట్లో పికప్ డ్రాప్ ఉండదండి. ఇప్పుడు స్కూల్స్కి ఎలా అప్లై చేయాలనేది నేను చెప్తాను. మేము డిసెంబర్లో వచ్చాము. మా పాపని వోలంటాలజీలో జాయిన్ చేసామండి. కిండర్ గార్డెన్ జాయిన్ చేశారు. మా పాపకైతే ఇంగ్లీష్ అయితే అస్సలు రావట్లేదు. ఇంకా సరే, వాళ్ళు ఇప్పుడు స్కూల్కి ఎలా అప్లై చేయాలనేది నేను చూపిస్తాను. మా పాప వోలంటాలజీ లోకల్ స్కూల్లో జాయిన్ చేసామండి. వోలంటాలజీ లోకల్ అంటే మనకి దగ్గరలో ఏ స్కూల్స్ ఉంటే అవి చూసుకోవటమే అనమాట. ఇదిగో ఇలా ఉంటుందండి వోలంటాలజీ అయితే. ఎన్రోల్ అని ఉంది కదా, ఇక్కడ అప్లికేషన్స్ ఫిబ్రవరికి ఓపెన్ చేస్తానండి. ఫ్రీ స్కూల్కి ఏదైనా ఫిబ్రవరికి ఓపెన్ చేస్తారు, అంటే సెప్టెంబర్లో దానికి ఫిబ్రవరికి ఓపెన్ చేస్తారు. ఎన్రోల్ అంటే న్యూ స్టూడెంట్స్కి అనమాట. మనకి రికార్డ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి ఉండాలో తెలియదు అనుకుంటున్నారు కదా, అంటే ఏమేమి అప్లై చేయడానికి జస్ట్ పిల్లల బర్త్ సర్టిఫికేట్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అండ్ మీరు ఉంటున్న ఇంటి అడ్రస్ ప్లస్ ఇంకా వేరే ఇంటి అడ్రస్ ఇవన్నీ ఉంటాయండి. క్రియేట్ అకౌంట్ ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇదిగో ఇలా అండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను. నేను మీకోసం అని చూపించి చేస్తే ఇది మళ్ళీ నన్ను క్వశ్చన్లు అడిగింది. సెక్యూరిటీ అంటే మీ ఈమెయిల్ అడ్రస్, లాస్ట్ నేమ్ అవన్నీ ఇవ్వాలండి. ఇఫ్ యూ రిక్వెస్ట్ ఎంటైర్ నెంబర్ అంటే మీ ఏరియా కోడు, మెయిల్ అడ్రస్, సెక్యూరిటీ మీ పాస్వర్డ్ ఇట్లా ఇస్తాలండి. ఇట్లా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర జస్ట్ అది అడిగేదానికి క్వశ్చన్స్ మన ఆన్సర్ ఇవ్వటమే. మీ దగ్గర ఉండాల్సిన అప్లికేషన్స్ ఏంటంటే పిల్లల బర్త్ సర్టిఫికేట్, వ్యాక్సినేషన్ సెంటర్, పాస్పోర్ట్ అంటే మీ పాస్పోర్ట్ ఉంది కదా, ఆ పాస్పోర్ట్ ఉంటే చాలు. జస్ట్ ఇంకా అలా అనమాట. పాస్పోర్ట్ ఉంటే చాలా, అది అప్లై చేయొచ్చు. ఇంకా అప్లై చేసిన ప్రీ స్కూల్స్కి అయితేనండి, మీరు ఒకవేళ ప్రీ స్కూల్స్కి అప్లై చేశారంటే ప్రీ స్కూల్లో అయితే ఇక్కడైతే అసెస్మెంట్ టెస్ట్ పెడతారండి ఇంటర్వ్యూ పిల్లలకి. అంటే 4 years అన్నా మనం అప్లై చేయొచ్చు. ఫిబ్రవరిలో ముందలుగానే అప్లై చేసుకుంటే మనకి సీటు దొరికిద్ది. మంత్లీ కాకపోతే $170 కట్టాలి. ప్రీ స్కూల్ పిల్లలకైతే $170 పెడతారు. కాకపోతే కిండర్ గార్డెన్కి అయితే ఇంటర్వ్యూస్ ఏముండదు, డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటారు. ప్రీ స్కూల్ వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. ఏమి ఇంటర్వ్యూ అంటే పిల్లలు వాళ్ళు ఇచ్చిన టాయ్స్తో ఆడుకోగలుగుతున్నారా లేదా, క్లియర్గా పిల్లలు మాట్లాడగలుగుతున్నారా లేదా, పిల్లలు అడల్ట్స్ తోటి అంటే పెద్దవాళ్ళతో ఎంగేజ్ అవ్వగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేస్తారండి. అవన్నీ వాళ్ళ క్రైటీరియా కంప్లీట్ అయితేనే ప్రీ స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. లేకపోతే ప్రీ స్కూల్లో జాయిన్